అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడున్న స్థితిలో జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమి అవసరం ఆ పార్టీకి ఉంది. ఇప్పటి వరకు స్నేహంగా ఉన్న బీజేపీ దూరమైంది. టీడీపీ జనసేనతో దోస్తీ కట్టింది. పైగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్. రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్నారు బాబు. బీజేపీతో ఆయన స్నేహాన్ని ఇప్పట్లో వేరు చేయడం కల్లా. అయితే ఎన్డీఏకు ఆల్టర్నేషన్ గా ఇండియా కూటమి ఉంది. అయితే అదే కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది. అందుకే వైసీపీ ఆలోచిస్తోంది. మరీ అత్యవసరమైతే పర్వాలేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ఏమంత శ్రేయస్కరం కాదు. అదే కూటమికి వేరే వారు నాయకత్వం వహిస్తే మాత్రం జగన్ మరో ఆలోచన చేయకుండా ఆ కూటమి వైపు తప్పకుండా మొగ్గు చూపుతారు. ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ వెనకడుగు వేస్తుంది. అదే ఇండియా కూటమికి వేరే వారు నేతృత్వం వహిస్తే తప్పకుండా వైసీపీ మద్దతు తెలిపే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించి పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ తన నాయకత్వాన్ని అంగీకరించలేదని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు జగన్. పార్టీ ఏర్పాటు చేసి అదే కాంగ్రెస్ పార్టీని ఘోరంగా దెబ్బతీశారు. దీంతో ఆ రెండు పార్టీలు పరస్పరం విభేదించుకుంటున్నాయి. అందుకే ఆ రెండు పార్టీల కలయికకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు జాతీయ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని కలుపుకుని వెళ్ళక తప్పదు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరక తప్పదు. వైసీపీ ఓటమి నుంచి రకరకాల ప్రచారం నడిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఏపీలో తన సోదరి షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అడ్డంకులున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఏపీలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలతో కలవడం జగన్ కు అనివార్యం. ఇండియా కూటమి నాయకత్వంలో సైతం మార్పులొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూటమి నాయకత్వం అప్పగించాలన్న డిమాండ్ బలపడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం బలహీనమవుతుంది. ఎన్నికల్లో సరైన ఫలితాలు దక్కడం లేదు ఆ పార్టీకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమిలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బలంగా ఉంది. మమతా బెనర్జీ నాయకత్వంలో ఇండియా కూటమి విస్తరించే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోయినా కలిసి వచ్చిన పార్టీలతో మమతా బెనర్జీ కూటమి కట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే ఆ కూటమిలో జగన్ చేరడం ఖాయమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.